భవానీ, 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 ఎవరు నన్ను పిలిచింది? ఏం కావాలి? నీ చేతిలో ఉన్న ప్రసాదాన్ని పడేసేయ్. ఇది నాన్న అమ్మకిచ్చిన ప్రసాదం. ఇది పడేయను. ప్రసాదాన్ని పడేసేయ్. నేను ఎవరు చెప్పినా ఈ ప్రసాదం పడేయను. ఈ ప్రసాదం తింటే మీ అమ్మ ప్రాణాలకే ప్రమాదం. ఇది ఇవ్వకపోతే అమ్మ నాన్నల మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. వెంటనే ఆ ప్రసాదాన్ని పడేయ్. ప్రసాదం ఏంటి ఇలా మారిపోయింది? ఎంతలో ఎంత ప్రమాదం తప్పిపోయింది. నా చేతులతో అమ్మని చంపేసేదాన్ని. నమస్తే గురుజీ. నమస్తే. ఏం రాస్తున్నావాది? మంత్రం రాస్తున్నాను గురుజీ. శివగామి ఇంటి కబురేంటి? ఆ అర్జున్ శివగామిని చంపాలనుకున్నాడు, కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. ఊహించాను. ప్రతిసారి ఇదే జరుగుతుంది. నువ్వు వేసిన ప్లాన్ బానే ఉంటుంది, కానీ ఆచరణలోనే దెబ్బ తగులుతుంది. పవర్ ఆఫ్ అటార్నీ టైంలోనూ, దేవిని దిగ్బంధనం చేసిన టైంలోనూ, శివగామిని దెబ్బ కొట్టాలి అనుకున్న టైంలోనూ నీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. నాకనిపించిందేంటంటే నీ శక్తి సరిపోవడం లేదు. నువ్వు ఎందుకు శక్తి పూజ చేయకూడదు? చెయ్యాలి గురూజీ. మంత్రం వేసిన ప్రతిసారి శక్తి క్షీణిస్తుంది, మంత్రబలం తగ్గుతుంది. దాన్ని మళ్ళీ సంపాదించాలంటే నేను పూజ చెయ్యాల్సిందే. మన శత్రువులు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం అంతకన్నా స్ట్రాంగ్గా ఉండాలి. సరే ఆది, ఆ శక్తి పూజ ఎలా చెయ్యాలో నేను చెబుతాను. నువ్వు సిద్ధంగా ఉండు. అలాగే గురూజీ. అమ్మా, అమ్మా, చెప్పు కన్నా. అది కాదమ్మా. ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే మాకు నిద్ర రావడం లేదు. అలాంటిది నువ్వు ఇంత గాఢంగా నిద్రపోతున్నావు కదా, అది ఎలా సాధ్యం? కన్నా, నాకు నిద్ర రానప్పుడు నేనేం చేస్తానో తెలుసా? మన దేశ బార్డర్ దగ్గర కాపలా కాస్తారు కదా సైనికులు, వాళ్లను గుర్తు తెచ్చుకుంటాను. ఎందుకో తెలుసా? వాళ్లకున్న కష్టాలతో పోల్చుకుంటే మనకుండే కష్టాలు ఒక లెక్కలోకి రావు. వాళ్ళకి చుట్టుపక్కల 10 కిలోమీటర్ల దూరం వరకు ఒక్క మనిషి కూడా కనిపించడు. ఎవ్వరూ లేని ప్రదేశంలో ఒక్క సైనికుడే తుపాకీ పట్టుకొని దేశానికి కాపలా కాస్తుంటాడు. అది చలి, ఎండ, వర్షం ఏమీ లెక్క చేయకుండా. ఒక్కోసారి దాహం వేసినప్పుడు నీళ్లు తాగుదామని బాటిల్ తీస్తే అందులో నీళ్లు ఐస్ అయిపోయి ఉంటాయి. బట్టలు ఉతికి ఆరేస్తే బట్టల మీద నుండి నీళ్లు జారేలోపు అవి ఐస్ అయిపోతాయి. -40 డిగ్రీల వాతావరణంలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎడార్లో అయితే 40 డిగ్రీ సెంటీగ్రేడ్లో కూడా కాపలా కాయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి
విచిత్రమైన డిఫికల్ట్ పరిస్థితుల్లో కూడా నిలబడి మన దేశాన్ని రక్షించుకుంటారు. 1000 మంది శత్రు సైనికులు బార్డర్ దాటి లోపలికొచ్చినా ఒకే ఒక్క సైనికుడు నిలబడి పోరాడి దేశాన్ని కాపాడతాడు. అనుక్షణం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బతుకుతూ ఉంటారు. మనం ఏసీ గదుల్లో మంచం మీద సుఖంగా పడుకోవడానికి వాళ్ళు ఆక్సిజన్ కూడా దొరకని ప్లేసుల్లో పహారా కాస్తుంటారు. వాళ్లకున్న సమస్యలతో పోల్చుకుంటే మనవసలు సమస్యలే కాదనిపిస్తుంది. సైనికులు నమ్మకంతో బతుకుతారు. మనకి చిన్న కష్టం వచ్చినా బాధపడిపోతాము, భయపడిపోతాము. కోట్ల మంది జనం కోసం ఒక్కొక్క సైనికుడు తన జీవితం కూడా త్యాగం చేస్తాడు. మనమేం చేస్తాం? చిన్న సమస్య వచ్చినా కృంగి కృశించిపోతాం. వేరే వాళ్ల మీద ఆధారపడతాం. ఆ సైనికులకి జీవితం మీద ఎంత నమ్మకం ఉందో నాకు అంతే నమ్మకం ఉంది. రా. చెప్పండి గురు. శివగామి ఇంట్లో తీర్థమున్న ఒక కలశం ఉంది. అవును గురు. ఆ కలశం నీరు అక్కడ ఉండబట్టే మన పనులేవి సక్సెస్ అవ్వటం లేదు. ఈరోజు ఆ కలశాన్ని పూజ రూమ్ నుంచి బయటికి తీసుకువెళ్ళాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ కలశం ఆ ఇంట్లో ఉండకూడదు. అలాగే గురు, బయటపడేస్తాను. తీర్థమే కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. అది భైరవీదేవికి అభిషేకం చేసిన నీరు. చాలా శక్తివంతమైన పవిత్రమైన జలం. ఆ కలశం నుంచి ఆ నీటిని తొలగించడం అంత సులభం కాదు. సరే గురు, నేను ఏం చేయాలో అదే చేస్తాను. ఉన్న కలశాన్ని లక్ష్మమ్మ ద్వారా తీయించగలిగితే ఎలాంటి అడ్డు ఉండదు. మంచిగా మాట్లాడి పని ముగించాలి. లక్ష్మమ్మ, కాఫీ అయిందా? నిన్నే అడుగుతుంది. ఏంటి? కాఫీ అయ్యిందా అని. పోనీ నేను చేయనా? చేసివనా? నేను బాగానే చేస్తాను. వద్దని చెప్తున్నాను కదా. వద్దని చెప్పకుండానే చెప్పానని బుకాయిస్తోంది. అనవసరంగా కోప్పడితే పని పాడవుతుంది.